దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి ఆ దినాల్లో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల్లో, ఇశ్రాయేళ్ల స్వాస్థ్యాల్లో మరి దేవాతి దేవుడు ఆశ్రయపురాలని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ ఆశ్రయపురాలను కనుక మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 20 అధ్యాయము 1 వచనంలో చూస్తే, మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున, ఒకవేళ ఎవరైనా సరే పొరపాటున కనుక ఒకరిని చంపినట్లయితే, ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురం మీరు ఏర్పరచుకొనవలెను అంటున్నాడు. అంటే దేవాతి దేవుడు నిర్గమకాండములోనే 21 అధ్యాయం 13వ వచనంలోనే దేవాతి దేవుడు అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించదనని మోషే గారితో చెప్పాడు దేవుడు. అంటే ఒకడు చెట్టుని నరుకుతున్నప్పుడు పొరపాటున ఆ పిడి ఊడిపోయి ఆ గొడ్డలు వెళ్ళి ఆ వ్యక్తి కనుక తగిలి వాడు చనిపోయినట్లయితే అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలంట? ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకడు పగబట్టి చంపినట్లయితే అటువంటి వాడిని అక్కడ నిర్గమకాండం 21 అధ్యాయము 13, 14, 15లో చూస్తే అక్కడ కనబడుతుంది. ఒకడు గనక పగబట్టి చంపినట్లయితే వాడు ఒకవేళ బలిపీఠం ఎద్దరికి వెళ్ళినా సరే వాడిని లాక్కుని మరీ చంపొచ్చని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అంటే పొరపాటును కనుక పగబట్టకుండా పొరపాటును కనుక చంపినట్లయితే అటువంటి వారంట ఏమైపోవాలి? ఆశ్రయపురంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అంటే దేవుడు తన ఆలోచనలను ఆశ్రయపురాలు ఏర్పాటు చేయాలని దేవునికి ఒక ఆలోచన ఉన్నది యెహోషువ గారితో చెప్పి ఉన్నాడు. అయితే ఈ ఆశ్రయపురాలు మనం చూసుకున్నట్లయితే ఆ ఆశ్రయపురంలోనికి అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా పొరపాటున యాదృచ్ఛికంగా అది జరిగిపోయినట్లయితే వాడు ఆ యొక్క ఆశ్రయపురంలో ఉండవచ్చు. అంటే ఆ యాజకుడు చనిపోయేంతవరకు కూడా అక్కడే ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తి ఉండొచ్చని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఈ యొక్క ఆశ్రయపురాలు మనం చూసుకున్నట్లయితే, ఈ 6 ఆశ్రయపురాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ 6 ఆశ్రయపురాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గుర్తు చేస్తూ ఉంటాయి. మనం నిజంగా పొరపాటు చేసి తెలుసో తెలియక పాపం చేసినప్పుడు, అది నువ్వు గ్రహించుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం దేవుని యొక్క పాద సన్నిధిలోకి వెళ్ళిపోతే ఆయన క్షమించేటువంటి వాడు, ఆయన నిరంతర యాజకుడు. మనకి నిజంగా మనకట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఈ యొక్క చూసుకున్నట్లయితే ఒకడు ఆ పురంలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారి పురంలోనికి వాడిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు వాని తరిమిన ఎడల వాని చేతికి నరంతుకొని అప్పగింపకూడదు. ఎందుకంటే పొరపాటున జరిగింది అని, పొరపాటున వాడు చనిపోయాడు నా చేతులు అంటే కనుక ఎదుటివారు ఊరుకుంటారు. ఏం చేస్తారు? ఈ చంపినటువంటి వ్యక్తిని వచ్చి మరలా ఇతను చంపేస్తారు. అంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, హత్యకు ప్రతి హత్య చేయకూడదు ఆ పొరపాటు జరిగినప్పుడని. నిజంగా ఈ ఆశ్రయపురాలు కూడా చూసుకున్నట్లయితే, ఈ ఆశ్రయపురము దేశం యొక్క పవిత్రతను కాపాడటానికి, దేశం యొక్క పవిత్రత కొరకు ఏర్పాటు చేయబడి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, సంఖ్యాకాండము 35 అధ్యాయం 33 వచనం చూస్తే, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. అవును కదండి, మనం ఉండే దేశము, మనం ఉండే గృహము, మనం ఉన్న సంఘాన్ని మనం ఎప్పుడు అపవిత్రపరచకూడదు. మన ఆలోచనల ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా
మనం ఎప్పుడు కూడా అపవిత్రపరచకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచుడు కదా. నరహత్య దేవుడు మనకు ఆజ్ఞనిచ్చాడు, నరహత్య చేయకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును. దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వల్లనే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలన కలగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. ఎందుకు? మనం ఏ విషయంలో కూడా నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మనం ఉన్నటువంటి స్థలము అపవిత్రపరచకూడదు. ఎందుకు? నేను మీ మధ్య నివసిస్తున్నాను, నేను ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నాను అన్నాడు. ఇదిగో ఈ దినాన మన మధ్యలో నివసిస్తున్నాడు, మన సంఘాల్లో నివసిస్తున్నాడు, మన గృహాల్లో నివసిస్తున్నాడు దేవుడు. మరి అలాంటప్పుడు మనం పరిశుద్ధత కలిగి ఉంటున్నామా, పవిత్రత కలిగి ఉంటున్నామా? ఈ యొక్క 6 ఆశ్రయపురాలు చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు దేశం యొక్క పవిత్రత కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆశ్రయపురాలంట మేలు కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అవును కదా. తెలియక తప్పు జరిగింది, తెలియక హత్య జరిగింది అక్కడ. అటువంటి వాడు దేశం యొక్క సరిహద్దులో ఉన్నటువంటి ఆ దగ్గర ఉన్నటువంటి ఆశ్రయపురాలకు వెళ్ళిపోవాలని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు కదా. అంటే మేలు కొరకు నువ్వు అది తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతావో నీకు మేలు. ఈ దినాన్ని నిజంగా నువ్వు దేవుని యొక్క సన్నిధే మనకి ఆశ్రయపురము. మనం అక్కడికి వెళ్ళిపోగలుగుతున్నామా? అక్కడికి వెళ్ళిపోయినట్లయితే మనకి మేలు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఆశ్రయపురంలో ప్రతిష్ఠింపబడినవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏంటైనా ఆయన ప్రతిష్ఠింపబడినటువంటి వాడైన. అంటే దేవుడు ఆశ్రయపురాలు వెనక ఆయన ఒక ప్రణాళిక ఉన్నది, ఆయన ఆలోచన ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ వచనంలో, హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వారిని తరిమినేట్లా వాని చేతికి ఆ నరంతుకుని అప్పగింపకూడదు. ఎందుకు? అతన్ని ఏ విధంగా చంపాడు? పగబట్టి కోపముతోటి చంపలేదు కదా, పొరపాటున చంపి ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది, నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనులను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణంలో వారి ఇంట్లో నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడు పారిపోనట్లుగా నీవు త్రోవని ఏర్పరచుకొని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న పొరలను 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతుగల నరంతకుని గూర్చిన పద్ధతి ఏమనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్టు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు ఆ గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువాని తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని మీద పగబట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు అంట. అందుకని ఈ దినాల్లో చూస్తే సంఘాల్లో కానీ, బయట కానీ, స్నేహితుల మధ్య కానీ, కుటుంబం మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే చాలు, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటే చాలు, ఈ లోకంలో శాశ్వతం లేనటువంటి ఆస్తుల గురించి కానీ చూసుకోండి, ఎన్నో పెట్టేసుకొని వారిని చంపేస్తున్నారు. కానీ పొరపాటున జరిగిన దానికి ఏం లేదంట, మరణదండన విధి లేదంట. అందుకని వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలంట? ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అతడు తీర్పు నందుటకై సమాజం ఎదుట నిలుచు వరకును, తీర్పు తీర్చేంత వరకు కూడా అతడు సమాజం ఎదుట నిలిచి వరకునంట. తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నందుటకును, యాజకుడు మరణించేంత వరకు కూడా అక్కడ ఆశ్రయపురంలో ఉండొచ్చని దేవుడి యొక్క వాక్యం ఇస్తుంది. అంటే మన దేవుడు నిరంతర యాజకుడు. ఆయన మన కొరకు వచ్చాడు, చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. అంటే ఆయన చనిపోయేటువంటి వాడు కాదు, నిరంతరము ఉండేటువంటి వాడు. అంటే
మనం ఆశ్రయపురంలో కలువు తీరవచ్చు. అయ్యో పొరపాటు జరిగింది, మన పాప క్షమాపణ అడిగితే ఆయన క్షమించేటువంటి గొప్ప దేవుడైన. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తరువాత నరంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయిన ఆ పట్టణంలో తన ఇంటికి తిరిగి రావాలని. అప్పుడు వారు నఫ్తాయిలు మన్యములో, గలిలియలో, కెదేషను, ఇక్కడ చూడండి 6 యొక్క ఆశ్రయపురాలు చూస్తే, 1 కెదేషు, 2 షెకెం, 3 షెకెమును, హెబ్రోను, బెసేరు, రామోతు, గోలాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కెదేషు పరిశుద్ధతకి, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సూచిస్తున్న ఈ యొక్క 6 ఆశ్రయపురాలు. కెదేషు అనగా పరిశుద్ధత. అవును కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని నాలో పాపం ఉన్నట్లుగా ఎవడైనా అనగలరా? అసలు ఎవరైనా ఆయన్ని వేలెత్తి చూపగలరా? అంటే ఆయన పరిశుద్ధతకు గుర్తు. ఆయన మన మధ్య నివసిస్తున్నప్పుడు మనం ఎటువంటి అపవిత్రతకి చోటు ఇవ్వకూడదు. ఇది నా ప్రియ సహోదరి సహోదరులా, మీరు నిజంగా పవిత్రంగా జీవిస్తున్నారా, లేకపోతే అపవిత్రంగా ఉంటున్నారా? మీ ఆలోచనలు, మీ క్రియలు. ఎందుకంటే నేను మీ మధ్య నివసిస్తున్నాను. మీరుండు దేశముని మీరు అపవిత్రపరచుకోకూడదు. దేశం అవ్వచ్చు, గ్రామం అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు. అంతెందుకండి, మన యొక్క గృహము, ఇదిగో మన దేహమే ఆయన యొక్క దేవుని యొక్క ఆలయం కదా, పవిత్రంగా ఉంచుకుంటున్నామా? ఆయన అంటున్నాడు కదా, నేను మీ మధ్య నివసిస్తున్నాను కనుక దాన్ని మీరు పరచకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. కెదేషు పరిశుద్ధతకు గుర్తుగా మనకి ఇక్కడ చూస్తుంది. షెకెమును చూసుకున్నట్లయితే భుజము. దేవుడు నిజంగా ఆయన మనకి ఎలా ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. మనల్ని మోసేటువంటి వాడు ఆయనే. అంటే మన బలము, మన కేడుము, మన సమస్తమును ఆయనే ఉన్నప్పుడు మనం ఏ విషయం గురించి మనం భయపడాలి? ఆశ్రయపురాలు ఉన్నప్పుడు పొరపాటున చేసినటువంటి వాడు ఇదిగో ఆశ్రయపురంలో వెళ్ళిపోవచ్చు, అందులో కొలువు తీరవచ్చు. యాజకుడు ఉన్నంత వరకు, మరణించేంత వరకు కూడా ఇదిగో మన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి 6 ఆశ్రయపురాలను సూచిస్తున్నాయి. మొట్టమొదటి కెదేషు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది షెకెమును చూసుకున్నట్లయితే భుజము, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆయన మనల్ని పరిపాలించేటువంటి వాడు కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? కెదేశం అనే ఆశ్రయపురానికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. బెసేరును చూసుకున్నట్లయితే బలమైనటువంటి దుర్గము. ఆయన బలమైనటువంటి దుర్గము, మన ఆశ్రయ దుర్గము. ఎందుకంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఎందుకంటే ఆయన పట్టుకుంటాకు వచ్చారు. మీరు ఎవరి కోసం ఎదుగుతున్నారంటే క్రీస్తు కనుక ఇదిగో నేనే అన్నాడు. పట్టుకున్నారు ఆయన్ని. ఆయన బంధించడం మనం అసాధ్యము. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయనే మన యొక్క ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. బేసేర్ అనగా బలమైన దుర్గంగా ఉన్నాడు. హెబ్రోను చూసుకున్నట్లయితే యాక్చువల్గా కెదేషు, షెకెము, హెబ్రోను. హెబ్రోను చూసుకోగా సహవాసము. మొదటి యోహాను పత్రికలో చూస్తే మొదటి అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతుంది. ఇదిగో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకున్నట్లయితే మనం ఆయనతోటి ఎటువంటి సహవాసం చేస్తామంట? హెబ్రోను అనగానే సహవాసము, ప్రేమ, అన్యోన్య సహవాసముగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అంటే హెబ్రోను అనే ఆశ్రయపురంలోనికి మనం వెళ్ళాలి. అంటే ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవటానికి ఎటువంటి సహవాసం ఇది? అన్యోన్య సహవాసంగా ఉండాలి. అందుకే దేవుడు ఇదిగో యొర్దానికి తూర్పున పడమరన 3 పురములను
మొత్తం 6 ఆశ్రయపురాలని మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇదిగో హెబ్రోను అనగా సహవాసము. దేవునితోటి మనము అన్యోన్య సహవాసం చేస్తున్నామా? దేవునితో చేస్తున్నావా? ఈ లోకంతో చేస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని మనం వింటున్నాం, వినేసి విడిచిపెట్టినటువంటి వారిగా మనం ఉండినట్లయితే, అయ్యో ప్రభువా, నువ్వు ఆశ్చర్యపురంగా నీవే ఉన్నవయ్యా. ఆ దినాన్న 6 ఆశ్చర్యపురాలని ఇశ్రాయేలు మధ్య నువ్వు పెట్టి ఉన్నావు తండ్రి. ఇదిగో యొర్దాను అవతల తూర్పున పడమరన కూడా నువ్వు 3 చొప్పున పెట్టావు. పొరపాటున కనుక హత్య జరిగినట్లయితే వాడు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హత్యకు ప్రతి హత్య చేయకూడదు అని సెలవిచ్చున్నావు. ఇదిగో మీరుంటున్నటువంటి దేశంలో మీ దేశాన్ని మీరు హత్య వలన మీరు అపవిత్రపరచకూడదు. ఇదిగో ఈ దినాన్న మన గృహాలైనటువంటి దేవుని యొక్క దేవాలయమైనటువంటి మన శరీరం కానీ మన హృదయం కానీ పవిత్రపరచుకొని మనం ఉండినట్లయితే అపవిత్రపరచకూడదు. ఎందుకు? నేను మీ మధ్య నివసిస్తున్నాను. ఇదిగో హృదయం అనే తలుపు తట్టుతున్నాను నేను అంటున్నాడు ఆయన. ఆయన మనం ఆహ్వానించాలంటే మన హృదయం శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. ఇదిగో ఆయనతోటి మనం అన్యోన్య సహవాసం చేసినట్లయితే, ఒక స్నేహితుని వల్లే మనం ఉండినట్లయితే, చూడండి, 2 స్నేహితులు ఎంతో ప్రేమ కలిగి ఉన్నట్లయితే వారు ఎంతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. భార్య భర్తలు కూడా. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఎలా ఉన్నారు? సంఘము. ఆయన ప్రియుడు, మనము ప్రియురాలు కదా. అంటే ఆయనతో మనం ఎలాగ ఉండాలి? అన్యోన్య సహవాసంగా ఉండినట్లయితే ఆశ్రయపురంలోనికి మనము వెళ్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 5వది చూసుకున్నట్లయితే రామోతు అంటే హెచ్చింపు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వారు ఏం చేశారు? మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్ళి దాగోను దేవత దగ్గర పెట్టారు. ఇదిగో మన దేవత మనకి విజయాన్ని చేకూర్చింది అని ఆ మందసాన్ని అక్కడ పెట్టినప్పుడు ఫిలిస్తీన్లు తెల్లవారు చూసేటప్పటికి ఆ దేవత బోర్లంగా పడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, మన దేవుడు ఈ లోకంలోనే అత్యున్నతుడైన, హెచ్చించినటువంటి గొప్ప దేవుడైన అటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, ఇదిగో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తలగా చేస్తాను కానీ తోగ్గా చేయనటువంటి వాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరైనా పొరపాటును కనుక హత్య చేస్తే ఆశ్రయపురాల్ని ఆశ్రయించాలి. ఈ దినాన్న మనకు ఆశ్రయపురంగా ఉన్నటువంటి ఆ కేదేశు పరిశుద్ధత కలిగినటువంటి ఆ దేవుని మనం ఆశ్రయించగలుగుతున్నామా? ఇదిగో షెకేమును, ఆ భుజము కలిగినటువంటి దేవాతి దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నామా? హెబ్రోను అంటే సహవాసము, ప్రేమ కలిగినటువంటి, అన్యోన్య సహవాసం కలిగినటువంటి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆయనతోటి మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలి. లేకపోతే లోకంతో నువ్వు అన్యోన్య సహవాసం చేస్తున్నావేమో. ఇదిగో ఎక్కడైనా సరే నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు నిజంగా నీ తప్పు నువ్వు తెలుసుకుని కూడా నువ్వు పాపం చేస్తే, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. నిర్గమాకాండం 21 అధ్యాయము 14 వచనంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఒకవేళ ఎవడైనా సరే పగబట్టి గనక ఒకని చంపినట్లయితే వాడు నా బలిపీఠాన్ని ఆశ్రయించినప్పటికి కూడానే, చూడండి, అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటంగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠను ఆశ్రయించినను వాడిని లాగివేసి చంపాలన్నాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావు, తెలుసుకున్నావు, ఇదిగో ఆశ్చర్యపురంలోనికి వచ్చే పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క కేదేశుని వద్దకు వచ్చే, ఇదిగో మనకు ఒక భుజముగా రాజ్య భారాన్ని మోయేటువంటి షెకేముని దగ్గరికి వచ్చే, హెబ్రోని దగ్గరికి వచ్చేసినట్లయితే, ఇదిగో ఆయన మనల్ని ఆశ్రయదుర్గంగా, ఆశ్రయపురంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా తెలిసి కూడా నువ్వు ఆ పాపం చేస్తే, దౌర్జన్యంగా, దుర్మార్గంగా నువ్వు ఇంకా పాపంలోనే మునిగిపోయినట్లయితే, ఇదిగో నా యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చినా సరే వాడిని లాక్కెళ్ళి మరీ మరణశిక్ష విధించండి అన్నాడు దేవుడు. ఈ దినాన్న దేవుడు వాక్యం సెలవుస్తుంది. ఒకవేళ నువ్వు తెలిసి కూడా పాపం చేస్తే, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, అటువంటి వారిని నూతన పరుచుట అసాధ్యం అంటున్నాడు. దేవుని యొక్క వెలుగుని చూసి, దేవుని యొక్క రుచిని చూసి నువ్వు మరలా గనక నువ్వు అది పోగొట్టుకున్నట్లయితే మన నూతన పరచడం అసాధ్యము. అటువంటి వారికి ఆశ్రయం లేదు అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరా,
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇశ్రాయేలుకి దేవుడు 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ దినాన మనకు కూడా ఆశ్రయపురం అనే ఆ యొక్క దేవుని సన్నిధిలో కనుక మనం వెళ్ళినట్లయితే, అందుకే చూడండి, రామోతు అంటే హెచ్చింపు, చివరిగా చూసినట్లయితే గోలాను అంటే ఆనందమయము, ఆనందమయుడు. ఎవరైతే కనుక దేవుని ఆశ్రయిస్తారో, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఇదిగో ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ఇదిగో నేను మరలా చెప్తును ఆనందించుడి. ఎందుకంటే మన దేవుడు ఆనందమయుడు. ఎల్లప్పుడూ కూడా ఆయన మనల్ని సంతోషం ఉంచేటువంటి వాడు. ఆయన సంతోషింపచేస్తాడు మనల్ని. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధత కలిగి ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే, ఇదిగో ఈ ఆశ్రయపురాలను కనుక మనం ఆశ్రయించినట్లయితే, వారికి ఏ విధంగా అయితే ఒకడు చెట్టును నరకటానికి గొడ్డలను తీసుకుని తన స్నేహితులతో పాటు వెళ్ళి అడవిలో నరుగుతున్నప్పుడు ఆ పిడి ఊడిపోయి ఏ విధంగా అయితే వాడు చనిపోయాడో, వాడు అనుకోకుండా చనిపోయాడు, అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ దినాన మనము కూడా అట్టి రీతిగా కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడో. నిరంతర యాజకుడు ఆ ఆశ్రయపురంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి అంట ఎలాగా? పొరపాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రత్యత్య చేయువాని చేత చంపబడక యూనిట్లు ఇశ్రాయేలు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమిపబడిన పురములు ఇవి. అవి వెళ్ళిపోయినట్లయితే, పొరపాటు చేసినా సరే, పొరపాటు జరిగినప్పుడు వెళ్ళి ఆశ్రయపురాలను ఆశ్రయించినప్పుడు ఆ యాజకుడికి మనం చెప్పినప్పుడు అంట, యాజకుడు చనిపోయేంతవరకు కూడా అక్కడే దేవుడు ఏర్పాటు చేసాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియా సహోదరి సోదర, ఈ 6 ఆశ్రయపురాలు కూడా దేవునికి సూచనగా ఉన్నాయి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నాయి. ఈ దినాన ఆయన్ని ఆశ్రయించినట్లయితే, ఈ ఆశ్రయపురాలను కనుక మనం తెలియక మనం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, మీరున్న దేశం మీరు అపవిత్రపరచుకోవద్దు. మనం అపవిత్రపరచకుండా దేవుని ఆశ్రయించినట్లయితే, ఇశ్రాయేలుకి 6 ఆశ్రయపురాలను ఇచ్చాడు. ఈ దినాన మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళి పవిత్రత కలిగి, ఇదిగో ఆయన హెచ్చింపుడైన ఆనందమయుడైన, ఇదిగో ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, ఇదిగో ఆయనతోటి మనం అన్యోన్య సహవాసం చేసినట్లయితే, పరిశుద్ధునితోటి, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా మనం ఉండినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఈ దినాన్ని ప్రభా, ఇశ్రాయేలుకి నా తండ్రి ప్రభా, నువ్వు 6 ఆశ్రయపురాలను యోర్దానికి అవతల ప్రభా, ఇదిగో తూర్పున 3 పడమని 3 పడవ నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. ఇదిగో తండ్రి, ఇశ్రాయేల్లో ఎవరైనా తండ్రి పొరపాటున ప్రభా యాదృచ్ఛికంగా జరగన సంఘటన జరిగినట్లయితే, వాడు మరణించినట్లయితే వాడు ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే హత్యకు ప్రతి హత్య జరగకుండా, ఇదిగో యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నట్లయితే వాడు ఆశ్రయపురంలోనికి రాణిస్తాడని సెలవిస్తున్నావు తండ్రి. అవును ప్రభా, ఇదిగో తండ్రి, ఈ యొక్క 6 ఆశ్రయపురాలకి ఇదిగో నువ్వు సూచనగా ఉన్న ప్రభా, నువ్వు పరిశుద్ధత కలిగినటువంటి వాడు. మేము కూడా ఈ లోకంలో ఏదైనా పొరపాటున పాపములు చేసినట్లయితే, నిన్ను మేము ఆశ్రయించినట్లయితే, ఇదిగో నువ్వు నిరంతర యాజకుడివి అయ్యా, నీ దగ్గర మాకు పాప క్షమాపణ ఉంది. ఇదిగో తండ్రి, నువ్వు హెబ్రోను ప్రభా, అంటే ప్రేమామయుడు, అన్యోన్య సహవాసం కలిగినటువంటి వాడు, నువ్వు వెలుగులో ఉన్నవాడు ప్రభా. మేము కూడా ఆ వెలుగులో నడిచినట్లయితే నీతోటి మేము అన్యోన్య సాహసం కలిగేవారుగా ఉన్నట్లుగా అంటున్నావు, సెలవిస్తున్నావు తండ్రి. అటువంటి భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, నీ యొక్క ఆశ్చర్యపరమైనటువంటి ప్రభా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలోకి మేము రావడానికి మాకు మార్గం సరళం దయచేయమని, ఇదిగో తండ్రి, మా దేశములు కానీ ప్రభా, మా సంఘాలు కానీ ప్రభా, మా ఇదిగో తండ్రి, మా శరీరంలే ప్రభా, మా యొక్క దేహాలే నీ యొక్క దేవాలయమని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. మేము పవిత్రంగా ఉంచుకోవటానికి మాకు సహాయం దయచేయండి. ఈ ఆశ్రయపురాలను ప్రభా, దేశం యొక్క పవిత్రత కొరకు ఆశ్రయపురాలను ప్రతిష్ఠించిన ప్రభా, ఆశ్రయపురాలను ప్రభా నువ్వు మేలు కొరకు నువ్వు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, మేమందరం కూడా నీ వద్దకు రావడానికి మార్గాన్ని మాకు సారం దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.